ఇరాని మీరు ముందు అరే ఈ చేతులు ఎప్పన్నా ఫేస్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జై శ్రీనివాస్ రెడ్డి జోహార్ సీనియర్లకు. ఈరోజు బండారి శ్రీనివాస్ రెడ్డి గారు సభకు తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ సభ్యులు అందరం కూడా బాధపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా అయినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక కాంట్రాక్టరు అదే రకంగా ప్రెషర్ నమ్ముకొని బతుకుతున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి ఏదైతే వేధింపు కార్యక్రమం మొదలుపెట్టారో దానికి వారి మీద 74 కోట్ల పెనాల్టీ వేసినందుకు, అదే రకంగా డిమాండ్ ఇచ్చి మీరు డబ్బులు కడతారా లేకపోతే మీ కరెంటు కట్ చేస్తామని చెప్పి బెదిరించి 15 రోజులు కరెంటు కట్ చేసి వారి నివాసం కూడా ఆ ప్రెషర్ ప్రాంతంలో ఉంటుంది. వారి కరెంటు కట్ చేసినందుకు వారు ఈరోజు ప్రభుత్వంలో డబ్బులు కట్టలేక, అదే రకంగా కరెంటు లేక తాను ఈరోజు ఏదైతే వారు ఉరేసుకొని చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రెషర్ సభ్యుడు చనిపోయినందుకు వారు నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రెషర్ ఓనర్లందరూ కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా ప్రెషర్ సభ్యులందరం కూడా ఏకమవుతాం. మా బలమేందో మేమేం చేస్తామో అనేది కూడా తొందరలోనే ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మా సీనియర్ ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మా భగవంతుని ప్రార్థిస్తున్నాం. తెలంగాణ రూరల్ ప్రెషర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు బండారు శ్రీనివాస్ రెడ్డి గారి అకాల మరణానికి సంతాపం చెప్పే సందర్భంలో ఇక్కడ గమనించడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన మా సోదరులు చెప్పినట్టు గవర్నమెంట్ వాళ్ళ యొక్క సీనరీ ఛార్జెస్ హెడ్ సోర్స్ అంటే బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ లేదు, కాంట్రాక్టర్ల దగ్గర ఆల్రెడీ రికవర్ అవుతుంది, అదన్నా పాలసీ పెట్టుకోమనండి. లేకపోతే మమ్మల్ని ఇన్వైట్ చేస్తే గవర్నమెంట్కు ఏ విధంగా లాభం జరుగుతుంది, ఏ విధంగా లీకేజ్ కాకుండా ఉంటుంది అన్నది మేము కూడా సజెషన్ ఇస్తాం. మేము గవర్నమెంట్ పాలసీకి గవర్నమెంట్కు నష్టం చేయాలని ఏ ఉద్దేశం మాకు లేదు. ప్రతి రూపాయి, ప్రతి రాయల్టీకి వచ్చే ప్రతి రూపాయి గవర్నమెంట్ ఖజానాకు పోవాలి. కానీ కొంతమంది దీన్ని దుర్వినియోగం చేసినట్టుగా పాలసీలు మార్చి దీన్ని కొద్దిగా ఇబ్బందికరంగా చేస్తున్నారు. మా మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే హెడ్ సోర్స్ అంటే ప్రతి